ఇంకో పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ స్ట్రీట్ డాగ్స్ బయటికొస్తున్నాయి అని అన్నారు. ఓకే. అవి కరిచినా గూడా మనకేం కాగూడదు. ఎందుకు కాగూడదంటే దాంట్లోకి వ్యాక్సినేషన్ ఎయాల. ఎందుకు? ఆ డ్యూటీ ఎవరిది అంటే గవర్నమెంట్‌దే. ఇంతకుముందు వ్యాక్సినేషన్‌కి సంబంధించి ఏవైతే డబ్బులు కేటాయించింటారో అవి ఆల్రెడీ పందికొక్కులు మాదిరి తినింటారు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఎవరో ఒక చిన్న పిల్లాడిని కరిసింది. వానికింకా ఏం కాకుండానే కుక్కల్ని తీసుకొనొచ్చి స్ట్రీట్ డాగ్స్ అన్నీ తీసుకొని పోయి ఒక షెల్టర్‌లో పెడదాం అనే ఉట్టి మాటతో దాన్ని తీసుకుపోయి సంపడము, లేకుంటే వేరే దేశాలకు అమ్ముకోవడము, దానికి సంబంధించిన డబ్బులు తీసుకొని రావటము, తీసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే జోబుల్లోకి పందికొక్కుల్లాగా కడుపులోకేసుకొని తినడం. వాట్ ఈస్ దిస్ ఆల్ నాన్‌సెన్స్ అన్‌యూజబుల్ థింగ్స్. ఓకే. దానికి సంబంధించి ఒకప్పుడు ఈజిప్ట్‌లో గాని ఓకే. ఈజిప్ట్‌లో గాని లేకుంటే వేరే వేరే దేశాల్లో ఏ పద్ధతులు వాడినారు? అంటే వాటికి వ్యాక్సినేషన్ ఎయడానికి చాలా ఇబ్బందియే. బట్ దే యూజ్ ద గన్స్ అన్నమాట. ఈజిప్ట్‌లో ఏ రకంగా వాడతారనేది గూడా నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ దాని ప్రకారంగా మనం ఎడ్యుకేట్ గావాలా. చానా విషయాల ప్రకారంగా ఎడ్యుకేట్ అయితాం. యానిమల్స్ ప్రకారంగా ఎడ్యుకేట్ కాకూడదు ఎందుకుంది? అట్ ది సేమ్ టైమ్ ఓకే. అవసరం వచ్చినప్పుడు కుక్క అనేది ముద్దు. లేకుంటే నాకొద్దు. ఎవరికైతే కుక్కలు లేకపోతే ఏ జంతువైనా ఇష్టం అనేది ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ అండ్ ప్లీజ్ పోస్ట్ ఆన్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ రిగార్డింగ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఓకే. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్‌గెట్ టు షేర్. అట్ ది సేమ్ టైమ్ ఈ సో కాల్డ్ ఢిల్లీ గవర్నమెంట్ లాయర్ ఏమంటున్నాడంటే, మేము కుక్కల్ని తీసుకుపోయి షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటామని మేమంటుంటే, ఈ సో కాల్డ్ యానిమల్ ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏదైనా ఒక పిల్లాడి ప్రాణం లేకపోతే ఒక మనిషి ప్రాణం పోతే తెచ్చియగలుగుతారా అని చెప్పి హి వాస్ క్వెషనింగ్ అస్. అట్ ది సేమ్ టైమ్ మనిషి గూడా కుక్కల ప్రాణాలు తీసేసినప్పుడు గూడా మనం గూడా మనిషిని చంపాలిగా. ఎందుకు చంపట్లేదు? ఏదో కేసేస్తాం, తీసుకుపోయి జైల్‌లో పెడతాం. మీరు తీసుకుపోతామంటున్నారు, జైల్‌లో పెడతారో, లేకపోతే షెల్టర్ ఇచ్చి పెడతారో దట్ ఈస్ సెకండరీ. బికాజ్ మీ దగ్గర ఫండ్స్ అనేవి ఉండవు. ఫండ్స్ లేకున్నప్పుడు ఇవన్నీ క్రియేట్ చేస్తారని చెప్పి ఎట్లా నమ్ముతాం? ఎలా నమ్ముతాం? సో, దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. యాహ్!